ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఈజ్ ది ఓన్లీ పర్సన్ వారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్తో కూడా. అదేవిధంగా సోదరిమణి గౌరవ పార్లమెంట్ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, మా గురువు గారి కూతురు, మా గురువు గారు డాక్టర్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల యోజన సంక్షేమ కమిటీ చైర్మన్గా సరితారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామరాజు గారు, గౌరవ రాష్ట్ర కమిటీల చైర్మన్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నా తరఫున కూడా స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. దేశంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయ ఎంపీలకు, గౌరవనీయ ఎమ్మెల్యేలకు, కమిటీ చైర్మన్లకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, సభలో మిత్రులందరికీ నా హృదయ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ నిర్వహించే అత్యంత ఘనమైన అవకాశం కల్పించినటువంటి లోక్సభ స్పీకర్ గారికి నా తరపున, మన రాష్ట్ర ప్రజల తరపున, మన రాష్ట్ర మహిళల తరపున వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం. అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ మహిళలతో సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి పరిణామం అని కూడా భావిస్తున్నాను. స్వామివారి ఆశీస్సులతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా ఈ 2 రోజులు స్టడీ చేసి, డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర సమరంలో, రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు హిస్టరీ చదువుకున్నాం. నేడు కూడా వారు రాజకీయాల్లో సమాజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు. అయినా మహిళలు వారిని మరింత బలంగా చూపించాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి రాష్ట్రంలో సవాళ్ళు వేరువేరు అయినా ప్రతి రాష్ట్రంలో వేరువేరు సవాళ్ళు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అయినా లక్ష్యాలు ఒకటే. ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ గౌరవమైన జీవితం. ఈ లక్ష్య సాధనకు మన అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మన రాష్ట్రాలు, మన పార్టీలు వేరైనా, రాజకీయాల్లో అనేక పార్టీలు ఉంటాయి, రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా, మహిళా సాధికారత అనే విషయం మాత్రం పార్టీలకు అతీతంగా మన దేశ హితం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రాజ్యాంగ సభల్లో తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారి సేవలు అందించిన సంగతి మనందరికీ తెలుసు. మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఏ గ్రేట్ మ్యాన్, స్వర్గస్థులు అయ్యారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయం దేశం అంతా తెలుసు. మహిళల ఆస్తిలో సగ భాగం ఇవ్వాలని చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి వెలిగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను అడుగుజాడలో ఈరోజు కూడా మేము నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్వయం సహాయక బృందాలు
ఎస్హెచ్జిఎస్ బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, కానీ 1999లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇది ఈజ్ నాట్ ఎ జోక్. ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో. అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్ట సభలకు ఒక ఆయుపట్టు లాంటిది. సభా సమావేశాలు సంవత్సరం పొడుగునా జరగడం సాధ్యం కాని పని. ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో కమిటీలు వేస్తున్నారు. మీరు ఎన్ని కమిటీలు మీరు మీటింగ్ జరుగుతున్నాయి. అసెంబ్లీలో అన్నీ చర్చించలేము. కమిటీలు కూడా సగ భారాన్ని తీసుకొని ఆ కమిటీల ద్వారా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ప్రజలు చాలా నమ్మకంతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ప్లీజ్ డయాస్ పైన ఉన్నవారు కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అందరూ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈవేళ ఈ బాధ్యతను మనం పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని వారి నమ్మకం. వారి నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మనం వెమ్ము చేయకూడదు అనేదే నా భావన. మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీ పడడం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక పేరున్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ. Please give some instruction to all assemblies in the country. At least House must run at least for
60 days for a year. In the year. 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states, assembly must run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా గురువు గారిని తలుచుకోవాలమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్ గారు వీరందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడిగూడెం గారు గుండమ్మ కదాట. ఒకసారి చూడండి, పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. అంటే మీ అందరూ మహిళలు కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి. స్పీకర్ గారు కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి, పార్లమెంట్ స్పీకర్ గారు. వాళ్ళ ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తున్నాం. ఆస్తిలో అక్కన్నారు, మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాల్లో రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిదని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఈ సంవత్సరం మనకు 60 days అయినా అసెంబ్లీ నడవాలని చెప్పి లెజిస్లేటివ్ అసెంబ్లీ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మిస్టర్ కేశవ్, ప్లీజ్ కైండ్లీ. అంటే అది ఈ 4 విషయాలు తమకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈవేళ మినిస్టర్స్ ఒక విషయం చెప్పాలి. లాస్ట్లీ క్లోజ్ చేస్తా ప్లీజ్. మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు మొన్న గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు మినిస్టర్స్ ఇచ్చారు. దాంట్లో మా మినిస్టర్స్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 లేడీస్ ఉన్నారు. అంటే మీకు తెలుసు ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు చెప్పాలని. వన్ ఈజ్ అనిత మేడం. ఆమె ఏమి తెలుసా, ఈజ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్. హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ అనిత. సంజయ్ రాణి గారు, ఈయన కూడా మినిస్టర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. సబిత ఎరిసి, ఆమె కూడా ఒక మినిస్టర్. అంటే క్యాబినెట్లో మొత్తం మీద 3 మినిస్టర్లు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళల్ని మినిస్టర్ చేయండి. అప్పుడు లేడీస్కి ఒక బలం, ఒక ఐక్యత వస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ 2 days కూడా రేపు మార్నింగ్ మనందరం కలిసి లార్డ్ వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నాం. ఆ టైమింగ్స్ అవి చెప్తాం, మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వెళ్తే చక్కటి దర్శనం ఏర్పడుతుంది. ఈ 2 days కూడా మా ఆతిథ్యం స్వీకరించి మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీవించి ఈ తాలూకా ఐక్యత చాటాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యన్న పాత్రుడు గారు.